అంత యాజ్ టీజ్గా కరెక్ట్గా ఇలాగ గీసుకొని మనం ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎట్లయితే గీసుకుంటామో అలా గీసుకొని ఇది పక్కకు తీసేసుకోవాలండి. మంచిగా ఇలా డార్క్ గీసుకున్నారంటే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది లోతు పావించు. వాళ్ళది ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 పెట్టమన్నారు. 7 ఇంచులు పెడుతున్నాండి. ఎగ్జాక్ట్ 7 తీసుకుంటున్నా. 7 ఇంచులు. ఇది చూడండి బ్యాక్ పార్ట్ ఇక్కడ దాకా ఉందన్నమాట. ఎక్స్ట్రా తీసుకోలేదు నేను. ఇక్కడ దాకా ఫస్ట్ అయితే లైన్ తీసుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. హ్యాండ్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ పెట్టమన్నారండి. ఫ్రంట్ నెక్ స్క్వేర్ డబ్బగల్ల స్క్వేర్ నెక్ పెట్టమన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇదైతే యాజ్ ఈజ్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ పెడుతున్నాం కదా, అందులోకి పోతుంది అనమాట. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నామంటే అందులో సరిపోతుంది మనకి. ఈ లైన్ వదిలేసి ఈ గీత ఉంది కదండి, ఇది వదిలేసి 3.5కి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. లెంత్ కూడా ఈ డాట్ మెయిన్ డాట్ ఏదైతే వేస్తామో అది కూడా 3.5 అండి. మెయిన్ డాట్ కోసం 3.5కి మార్క్ చేసుకుంటున్నాను నేను. 1.5 ఏమో వెడల్పు అండి, అదే మెయిన్ డాట్కి వస్తుంది అండి వెడల్పు అనేది. అది 1.5 తీసుకున్నా. విడ్త్ ఇలా క్రాస్ తీసుకోవాలండి, కొంచెం ఇలా లోపలికి క్రాస్ అనమాట. అయితే షేప్ బాగుంటుంది, ఈ డాట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు మనము ఎప్పుడు ప్రిన్స్ కట్ గీసుకుంటాం కదండి, అదే విధంగా అనమాట. సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి మనము. ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి మంచిగా నీట్గా. మనం మార్క్ చేసుకునేటప్పుడే మంచిగా నీట్గా చేసుకున్నామంటే బాగా వస్తుందండి బ్లౌజ్. ఇక్కడ చూడండి, ఇది అనేది ఈ డాట్ ఏదైతే ఉందండి మనకి, ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇక్కడ కొంచెం అటు ఇటు పోవద్దండి. ఇది అక్కడిక్కడ పోయినా కానీ సైడ్కి వచ్చేస్తాయి. ప్రిన్స్ కట్ కానీ నార్మల్ కట్ కానీ మనకి ఏదైనా సరే అండి ఈ డాట్ దగ్గరే ఉంటుందండి మనకి. ఈ మెయిన్ డాట్ అనేది మనకు పక్కకు పోయిందంటే గలీజ్ కొడతాయి ఈ బ్లౌజులు. ఇప్పుడు క్రాస్ కటింగ్ అయినా సరే స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇది మధ్యలో ఇట్లా మిడిల్లో ఉందనుకోండి, ఇలాగా ఇది మిడిల్లో ఉందనుకోండి, చాలా కప్పులాగా చాలా బాగా కూర్చుంటుందండి బ్లౌజ్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనం ఎక్స్ట్రా అనుకున్నాం కదా, ఇది వేస్ట్ అండి, ఇది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది ఇక్కడ దాకా మనకి ఇది అనేది ఫ్రంట్ స్క్వేర్ నెక్ అని చెప్పాను కదా, స్క్వేర్ నెక్ పెట్టామన్నారు. స్క్వేరే కట్ చేసుకున్నాను ఫ్రంట్కి. దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్